पुरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:55. తిథి ద్వాదశి రాత్రి 9:39 వరకు. నక్షత్రం మఘ సాయంకాలం 4:18 వరకు. వర్జం రాత్రి 1:20 నుంచి 3:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:19 వరకు. మరల మధ్యాహ్నం 12:26 నుంచి 1:13 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:37 నుంచి 3:25 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. అమృతకాలము శుభ సమయం కలిసి వచ్చినాయి. ఆ కారణంగా ఔషధములు అనగా అనారోగ్యవంతులై ఉండి మందులు కొనుక్కోవడానికి అవకాశం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఔషధములను అందించటం ద్వారా మనకున్న అనారోగ్యాలను తొలగించుకోగలుగుతాం. భవిష్యత్తులో కూడా మనకు అనారోగ్యాలను పొందకుండా కాపాడుకోగలుగుతాం. చాలా ఉత్తమమైనటువంటి చర్య అన్నమాట అది. ఈరోజు విశేషాలలో యతి మహాలయం, మహాశ్రార్థం, ప్రదోషం అనేవి ఉన్నాయి. ప్రదోషం అనగా సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత 1:12 సేపు ఈశ్వరునికి అభిషేకం కానీ ఆరాధన కానీ, విశేషించి మారేడు దళాలతో పూజ కానీ ఇవేమీ సాధ్యం కాకపోతే కనీసం ఆ స్మరణైనా చేసినట్లయితే అతని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు విశేషాలలో యతి మహాలయం అంటే మన పూర్వీకులలో ఎవరైనా యతులు కాలం చేసి ఉన్నట్లయితే వారికి మనం మహాలయాన్ని ఏర్పాటు చేసే రోజుగా దీన్ని మనం పరిగణిస్తూ ఉంటాం. అలాగే మన గురు పరంపరలో ఎవరైనా యతులు ఉన్నట్లయితే ఈ యతి మహాలయాన్ని ఆచరణ చేయవచ్చు. అలాగే మఘా నక్షత్ర ప్రయుక్తమైనటువంటి పితృదేవతారాధనకు ఈరోజు అనుకూలమైనటువంటి సమయం. ఈరోజు విశేషంలో ప్రదోషం శుక్రవారం నాడు వచ్చింది. శుక్రవారం లక్ష్మీ ప్రీతికరం. లక్ష్మీ ప్రీతికరం కావడంతో పాటు శివ ప్రీతికరం కాబట్టి ఇద్దరు కూడా సంపదనిచ్చేవారే. శుక్రవారం అమ్మవారికి కూడా ప్రీతికరం కాబట్టి మనం ప్రదోష సమయంలో అమ్మవారిని అయ్యవారిని పూజించుకోవడం ద్వారా సంపదను ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. ధనానికి దాసుడు కాకుండా ధనాన్ని ధర్మకార్యాల కోసం వినియోగించేవారే నిజమైన మానవులు. భగవంతుడు ఎంతో అందంగా అద్భుతంగా సృజించిన జీవితాన్ని నీ అనుమానపు అద్దాలలోంచి చూస్తూ బాధలు కొని తెచ్చుకోకు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ద్వాదశి తిథి
నిన్నటి రోజున త్రికరణ శుద్ధితో ఉపవాసం ఉండి స్వామిని అర్చన చేసినటువంటి వారు ఈరోజు మరలా ద్వాదశి పారాయణ చేసుకొని చక్కగా బ్రాహ్మణోత్తమునికి దక్షిణ తాంబూలాలతో సత్కరించి వీళ్ళు కూడాను భోజనం చేస్తారు. ఇలా పారాయణ చేసి భోజనం చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రం. అంటే మనం ఆచరించేటువంటి విధి విధానాలే మనకు సంపూర్ణవంతమైనటువంటి ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. అంతేకాకుండా శుక్రవారం చాలా చక్కటి యోగవంతమైనటువంటి వారం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలని సాధింపచేసుకోవడానికి ఆ లక్ష్మీదేవిని కలువ పూలతోనూ పద్మపుష్పాలతోనూ పూజ చేసి తరించాల్సిన శుభదినం. ఆ తల్లి పద్మప్రియ, అందుచేత పద్మపుష్పాలంటే చాలా ఇష్టపడుతుంది. అటువంటి పద్మపుష్పాలతో కనుక లక్ష్మీ అష్టోత్తర నామావళి చదివి శ్రీ సూక్త పారాయణ కనుక ఆచరించినట్లయితే దివ్యవంతమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని సాధించుకోవడానికి ఆస్కారం కూడా ఎంతగానో ఉంటుంది. ఆ తల్లి సువార్చనచిత ప్రియగా కూడా కీర్తింపబడుతుంది. కాబట్టి ముత్తైదువులకు తోచిన చందాన, గంధం, పసుపు, చక్కటి కుంకుమ ఇవన్నీ కూడా అద్ది దక్షిణ తాంబూలాదులు ఇచ్చినట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఆ తల్లి జగత్కల్పవల్లి, సౌభాగ్య తల్లి, అన్ని విధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధన చేసేటువంటి వారు ఎవరైనా సరే ఆవు పాలతో ఆ తల్లికి పరమాన్నం తయారు చేసి నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది ఆ చక్కని తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఇసుక రేణువులోనని మిసిమిగలదు, కొండలోపల నీ గుండెగూడు గలదు, జ్ఞానికొక్కనికే అది కానుపించు, దీనజన పోష ద్వారకా తిరుమలేశ. ఒక ఇసుక రేణువు పైన సూర్యకాంతి పడి అది ఒక్కసారి మెరుపులా మెరుస్తుంది. ఆ ప్రకాశాన్ని చూడగానే జ్ఞాని అయినటువంటి వారు, ఆహా, ఈ ఇసుక రేణువు పైన ఉన్నటువంటి ఈ ప్రకాశం ఆ పరమాత్మది కదా, అంతటా కూడా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మ ఈ ఇసుక రేణువులో ఈ ప్రకాశంగా నాకు దర్శనమిచ్చాడు కదా అని ఉప్పొంగిపోతాడు. ఆ ఇసుక రేణువుకు కూడా ఒక గౌరవాన్ని, విలువని ఇస్తాడు. ఇసుక రేణువులో నని మిసిమిగలదు, ఆ ఇసుక రేణువులో నీ యొక్క ప్రకాశం ఉన్నది స్వామి. కొండలోపల నీ గుండెగూడు గలదు, ఒక మహాపర్వతం మైళ్ళ పర్యంతం వ్యాపించి ఉంటుంది. మనం చూడగలిగేది ఎంతవరకంటే దాని ఇటువైపు భాగం ఈ అంచు, ఆ పైన ఉన్న శిఖరం అటువైపు భాగం ఆ అంచు చూడగలం. కానీ ఈ మైళ్ళ పర్యంతం ఉన్నటువంటి ఈ పర్వతం యొక్క హృదయాన్ని, ఆ గుండెని ఎవడు చూడగలడు? పరమాత్మ ఒక్కడే చూడగలడు. కొండలోపల నీ గుండెగూడు గలదు, ఆ కొండ గుండెలో ఈ భగవంతుడు ఉన్నాడు. ఆ కొండలోపల నీ గుండెగూడు గలదు, ఈయన హృదయాన్ని అక్కడ ఉంచాడు ఈ పరమాత్మ. జ్ఞానికొక్కనికే అది కానుపించు, ఆ కొండ గుండెలో ఉన్నటువంటి పరమాత్మని దర్శించగలిగిన శక్తి ఈ జ్ఞానికి ఉంటుంది. ఇసుక రేణువులోనూ ఆ కొండ గుండెలోనూ ఉన్నటువంటి పరమాత్మని దర్శించగలిగిన ఆ జ్ఞానము, ఆ సహనము, ఆ దార్శనికత జ్ఞానికి ఉంటాయ్యా. అటువంటి జ్ఞానం కూడా నీ యొక్క కటాక్షమే. అటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించు. కేవలం వేదాంత వాక్యాలు చెప్పటం, అద్భుతంగా చెప్పాడనిపించుకోవటం మాత్రమే కాకుండా ఆచరణాత్మకమైనటువంటి దృష్టితో సాగేలా అందుకు గాను మాకు చక్కని
జ్ఞానాన్ని సద్బుద్ధిని ప్రసాదించు అంటూ ఆ తిరుమలేశుణ్ణి వేడుకుంటూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన సుప్రసిద్ధ పద్య కవులు శ్రీ రసరాజు గారు రచించిన ద్వారకా తిరుమలేశ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. करोति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యాన కేళికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యామంతర్విభావయే గౌరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. జగదంబ అనుగ్రహంతో, రమణుల వారి యొక్క ఆశీర్వచనంతో, ప్రత్యేకమైనటువంటి తపశ్శక్తితో గణపతి ముని విశిష్టమైన ఉమాసహస్రం అనే స్తోత్ర కావ్యాన్ని పూర్తి చేశారు. ఆ స్తోత్రంలో చెప్పబడ్డ మహిమలని అందరూ అనుభవించారు. దాన్ని మరకత శ్యామాంబిక మందిరం వద్ద చెప్తూ ఉండగా ఒక అద్భుతమైన అంశం కలిగింది. అక్కడ శుద్ధ ప్రతిలేఖనం చేయడం, వినిపించడం జరుగుతూ ఉన్న సమయంలో ఒకరోజు కార్తికేయావతరణము అనే ఒక అంశం జరిగినది. అది రమణుల వారి సమీప ఆకాశంలో ఒక జ్యోతి పుంజం, ఒక పెద్ద దీపజ్యోతి వల్ల ఆవిర్భవించి రమణుల వారి శిరస్సు చుట్టూ ప్రదక్షిణ చేసిందట. అందరూ చూస్తూ ఉండగా జరిగినట్టు అంశం ఇది. ఆ తర్వాత జ్యోతిపుంజం రమణుల వారి యొక్క పాల భాగాన్ని తాకుతూ వెనక్కి వెళుతూ 6 మార్లు అలా వెనక్కి వెళ్ళింది. అటుపై ఆ జ్యోతిపుంజం 6 కాంతులుగా, 6 జ్యోతులుగా విడివడింది. అలా 6 కాంతులుగా విడివడి మళ్ళీ రమణుల్లో ప్రవేశించింది. ఇక్కడ ఈ 6 జ్యోతులు ఏమిటో కాదు, సుబ్రహ్మణ్య తత్వము. ఇదే కార్తికేయ తత్వము. ఉమాసహస్రానికి ఫలం కార్తికేయావతరణము అని చెప్పబడుతున్నది. దేవసేనాని అయినటువంటి ఆ కార్తికేయ స్వామి యొక్క అంశయే రమణుల వారు అని స్పష్టం ఇప్పుడు ఉమాసహస్ర రచన తర్వాత జరిగినటువంటిది. దీన్ని కార్తికేయావతరణము అన్నారు గణపతి ముని. ఇది ఉమాసహస్ర ఫలంగా భావించారు. ఇక్కడ మొత్తానికి గ్రంథం శుద్ధప్రతి చేయబడింది. రమణుల వారు చాలా సంతోషించారు. ఆ తర్వాత తాను క్రమంగా పడైవీడి నుంచి రేణుకాదేవి ఆజ్ఞ వచ్చిందని తెలుసుకుని అడవి ప్రయాణం చేస్తూ ముందుగా చెన్నైకి సమీపంలో ఉన్నటువంటి తిరువత్తియూర్ అనేటువంటి ఊరికి చేరుకున్నారు. దీనికి ఆదిపురం అని కూడా పేరు. అక్కడ కొద్ది రోజులు తపస్సు చేసుకుందాం అనుకున్నారు ఆయన. ఆ సమయంలో మళ్ళీ తిరిగి తన ప్రాంతమైన వేలూరుకు చేరుకుని అక్కడి నుంచి పడైవీడికి వెళ్ళారు. ఈ పడైవీడే రేణుకా క్షేత్రం. అక్కడ రేణుకా దర్శనమైంది. అమ్మవారు మొత్తం 200 మంది చేటికలతో అంటే చెలికత్తులతో కలిసి సమావిష్టయి గోచరించింది. ఈ రేణుక అనే తల్లినే దశమహావిద్యల్లో చిన్నమస్త అంటారు. ఈవిడికి అనేకమైన దివ్యమైన పేర్లున్నాయి. ప్రచండ చండి, వజ్రవైరోచరి మొదలైనటువంటి పేర్లున్నాయి. తాత్వికంగా యోగపరంగా దశమహావిద్యల్ని అవగతం చేసుకున్నటువంటి మహానుభావుడు ఈ రేణుకాదేవి యొక్క దర్శనంతో ఆనందపరసులయ్యారు. ఈ రేణుకాదేవి యొక్క శక్తి ప్రస్తావన రామాయణంలో కూడా గోచరించిన విషయాన్ని ఆయన గ్రహించారు. జమదగ్ని, విశ్వామిత్రుడు, పరశురాముడు వీరందరూ కూడాను ఆ రేణుకాదేవి యొక్క ఆ దివ్యశక్తిని దర్శించిన వారే. ఆ శక్తే రామచంద్రమూర్తి ద్వారా వ్యక్తమైంది అనే విషయాన్ని కూడా గ్రహించారు గణపతి ముని. అటువంటి రేణుకాదేవి సాక్షాత్కారంతో సంతోషిస్తూ ఉన్న సమయంలో ఒక వింత జరిగింది. గణపతి మునిపై గిట్టని వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారట. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, పాశ్చాత్య ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ప్రజల్లో విప్లవాన్ని చెలరేగిస్తేలాగా, అప్పుడున్న ప్రభుత్వాన్ని శపించేలాగా ఉమాసహస్రంలో శ్లోకాలు రచించారు అని రిపోర్ట్ ఇచ్చారు ఎవరు. దానితో ప్రభుత్వం భయంకరమైన ఆర్డర్స్ వేసింది. ఎక్కడున్నా ఆయన్ని అరెస్ట్ చేయాలని. దానికి గాను ఉమాసహస్రంలో అలాంటి ఆక్షేపణీయ శ్లోకాలు ఉన్నాయో లేదో కొంచెం పరిశీలించి ఆయన్ని ఒకవేళ అలాంటి శ్లోకాలు ఉన్నట్లయితే అరెస్ట్ చేయాలనేటువంటి ఒక శాసనాన్ని ప్రభుత్వం చేసింది. దానికంటూ నియమింపబడింది వేలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దొరస్వామి మొదలయ్యారనే ఆయన. అతనికి సహాయకారిగా ఆర్నీలోని సబ్ ఇన్స్పెక్టర్ వీరుభయులు కూడాను ఆ తెలుసుకొనడానికి ఆ పడైవీడు చేరుకున్నారు. వాళ్ళు అక్కడికి వస్తున్న విషయాన్ని అప్పటికే గ్రహించారు మహానుభావులు గణపతి ముని. అయితే వారు అటు పోలీసు దుస్తుల్లో కాకుండా సామాన్య దుస్తులతో పరిశీలించడానికి వచ్చారు. ఈ విషయాన్ని గమనించి తనకు అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తికి ఉమాశాస్త్రాన్ని భద్రపరచమని శాసించారు గణపతి ముని.
ఎప్పుడైతే ఆ పోలీసుల దగ్గరికి వచ్చారో ఆ సమయంలో ఆయన అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రేణుకాదేవి ఆలయం చుట్టూ, అది నిజానికి చిన్న ఆలయం. ఆ ప్రదక్షిణ చేస్తూ ఒక్కొక్క ప్రదక్షిణ చుట్టుకి ఒక్కొక్క శ్లోకం చెప్తూ రేణుకాదేవిపై అద్భుతమైనటువంటి గీతాన్ని రచించారు. రేణుకా గీతమని మహిమాన్వితమైన గీతంగా చెప్పబడుతుంటుంది. మొత్తం 27 గీతములు ఇవి. మొత్తం 27 ప్రదక్షిణ చేసి 27 గీతములు చెప్పారు. ఆయన ప్రదక్షిణ చేస్తున్నంతసేపు పోలీసులు అక్కడే నిలబడి ఉన్నారు. పైగా మారు వేషాలతో ఉన్నారు కనుక పోల్చుకోలేంట్లో ఉన్నారు. ఆ తర్వాత వారు నమస్కారం చేసి ఎప్పుడైతే నిలబడ్డారో వారితో మాట్లాడుతూ మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అని చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఆ తర్వాత నా రచనలో లోకక్షేమం కోరుకుంటూ దుష్టశక్తులు పరిహరింపబడాలి, అమ్మ అనుగ్రహం రావాలని రచించేమే తప్ప నేను ఎవరిని ఆక్షేపించలేదు అని చెప్తూ ఉండగా, ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకములు ఏమిటి అంటే రేణుకాదేవిపై శ్లోకములు చెప్పానని ఆ శ్లోకాలని చెప్పారట. అది విన్నటువంటి వారు ఆనందపరుస్తులే అతను మహానుభావుడిని గుర్తించి గిట్టని వారు చేసినటువంటి రిపోర్టుల వల్ల మేము వచ్చాము, మమ్మల్ని మన్నించండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రేణుకా గీతంలో ఒక్క పాదాన్ని ఒక్క గీతాన్ని చెప్పుకుని ధన్యులమవుదాం. సురశిరశ్చరచరణ రేణుక జగదధీశ్వరి జయతి రేణుక అనే మకుటంతో ఈ రేణుకా గీతం అంతా రచింపబడింది. అది విని ఈయన మహానుభావులు, భక్తులు, సిద్ధపురుషులు, అంతేగాని విప్లవవాది కాదు అని తెలుసుకున్నటువంటి వారే ఆ పోలీస్ ఆఫీసర్ లాగా నమస్కారం చేసి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అనుచరుడు చెప్పిన విషయం ఏంటంటే వారెక్కడ ఆ గ్రంథానికి కీడు తలపెడతారనే ఉద్దేశంతో దానిని అక్కడ నదీ తీరంలో ఉన్న ఇసుకలో దాచిపెట్టి పాతిపెట్టి ఉంచాను అని చెప్పాడు అనుచరుడు. ఓహో, అలాంటి ఆలోచన చేసినందుకు సంతోషించారు ఆయన. కానీ ఆశ్చర్యకరం, ఆ రాత్రి వాళ్ళు విశ్రాంతి తీసుకుని పొద్దున్న లేచేటప్పటికల్లా అక్కడ ప్రవహిస్తున్న నది కుండలిని నది. అసలు రేణుకా క్షేత్రమే చాలా చిత్రం. అక్కడ కుండలిని నది ఉండడం, అక్కడ రేణుకాదేవి ఆలయం ఉండడం దేనికి సంకేతము అంటే సహస్రార సిద్ధి పొందినటువంటి స్థితిలో ఆ పరాశక్తి యొక్క అనుగ్రహమే ఆ రేణుకాదేవి. అక్కడ ఉన్నటువంటి కుండలిని శక్తి నదిగా ప్రవహిస్తున్నది. ఇలా చూస్తుంటే భారతదేశంలో ప్రతి క్షేత్రంలోని ఏదో ఒక యోగ శక్తి, ఏదో ఒక మంత్రశక్తి కేంద్రీకృతమై ఉంటుంది. అందుకే కేవలం ప్రార్థించుకోవడానికి అనువైనటువంటి ఒక పవిత్రమైన స్థలములు మాత్రమే కావు మన క్షేత్రములు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక అనిర్వచనీయమైనటువంటి యోగశక్తి, మంత్రశక్తి ఉంటుంది. తెలిసి చేసినా తెలియక చేసినా ఆ యాత్రలు సిద్ధిస్తాయి. తెలిసి చేసిన వారికి శీఘ్రంగా దృఢంగా సిద్ధిస్తాయి, అంతే తేడా. అలాంటి దివ్యక్షేత్రం పడైవీడు. అక్కడ కుండలిని నది ఆ రాత్రికి రాత్రి ఉప్పొంగి ఉమాసహస్ర గ్రంథాన్ని మొత్తం తనలోకి తీసుకుంది. అక్కడ అంటే అంత 1000 శ్లోకాల గ్రంథం కూడా మొత్తం నీటిపాలయ్యింది అనాలి. పొద్దుట ఆ శిష్యుడు వచ్చి పెట్టిన చోట చూస్తే గ్రంథం కనబడలేదు. రాత్రి పొంగి వచ్చినటువంటి ఆ కుండలిని నది తీసుకుపోయిందనే విషయం తెలిసిందప్పుడు దుఃఖితుడయ్యాడు, భయపడ్డాడు అనుచరుడు. కానీ తొణకలేదు, బెణకలేదు గణపతి. ఆయన వెంటనే అమ్మవారు ఆ రేణుకాదేవి స్వీకరించింది నా గ్రంథాన్ని అని ఆనందించారు మహానుభావుడు. మరి ఈ శ్లోకములు లోకానికి అందాలి కదా. ఏమిటి అంటే గురువుల కృప వల్ల అదంతా ఆ గ్రంథమంతా నా స్మృతిలో ఉంది అన్నారు. అంటే రచించిన గ్రంథం ఆయనకి జ్ఞాపకంగా ఉన్నది అన్నారు. మళ్ళీ అది ఇప్పుడు పునరుద్భవం కావాలి. ఇంతవరకు ఉద్భవించిన ఉమాశాస్త్రం ఇప్పుడు అంతర్ధానమైంది, మళ్ళీ పునరుద్భవం జరగాలి. ఇంతవరకు ఇంత కావ్యరచన నేపథ్యం ఏ గ్రంథానికి లేదు. ఈ ఒక్క గ్రంథానికి లభించిందంటే ఈ గ్రంథ రచన వెనక ఉండే నేపథ్యం ఎంత విశేషం కనబడుతుందో గమనించవలసిన ఒక అంశం. మొత్తం 1000 శ్లోకాల గ్రంథం అదృశ్యం అవ్వడం, మళ్ళీ తిరిగి రావాలి, ఆ ముహూర్తం రావాలి. ఈయన ఆ పడైవీడులో కొంతకాలం తపస్సునాచరించి తర్వాత వివిధ క్షేత్రములు తిరుగుతూ ఉండగా రమణుల వారి యొక్క ఆదేశం వచ్చింది గ్రంథాన్ని మళ్ళీ సంపూర్ణంగా తీర్చిదిద్దాలని. అప్పుడు జంబుకేశ్వర క్షేత్రంలో, ఇది సరిగ్గా తిరుచునాపల్లికి శ్రీరంగానికి దగ్గరగా ఉన్నది జంబుకేశ్వర లింగం. అక్కడ పరమేశ్వరుడు పంచభూతాలింగాల్లో జలలింగంగా ఉన్నాడు. అమ్మవారు అఖిలాండేశ్వరి మహాశక్తి వారాహీదేవి ఇక్కడ నెలకొని ఉన్నది. తల్లి యొక్క శక్తుల్లో క్రియాశక్తిగా చెప్పబడుతున్న వారాహీదేవి యొక్క క్షేత్రం ఇది. దండనాథ అని లలితాశాస్త్రంలో మనం చదువుతాం. ఆ తల్లి యొక్క క్షేత్రం ఇది అఖిలాండేశ్వరి. ఆ క్షేత్రంలో ఈయన స్వామివారిని అమ్మని సేవించి ధ్యాననిష్టలో ఉండగా, అక్కడ తపస్సును ఆచరిస్తూ ఉండగా అప్పుడు మొత్తం ఉమాశాస్త్రాన్ని తిరిగి ఆయన రచించగలిగారు. అది పునరుద్భవ ఘట్టం. ఇది మొదటిది ఉద్భవం, ఇది పునరుద్భవం. మొదట జరిగింది మరకత శ్యామాంబిక వద్ద శుద్ధలేఖన ప్రతి జరిగితే, ఇక్కడ దండనాథాశక్తి అయినటువంటి వారాహీదేవి దగ్గర పునరుద్భవం జరిగింది. అయితే చిత్రం ఏంటంటే ఎంత జ్ఞప్తిలోకి తెచ్చుకున్నప్పటికీ కూడాను 750 శ్లోకములే అయ్యాయి, కానీ 250 శ్లోకం రచన కాలేదు. అయితే ఆ 750లో
ఇదివరకు రమణుల వారు చెప్పినటువంటి 250 శ్లోకములు యథాతథంగా ఉన్నాయి. అవి మాత్రం కోల్పోలేదు, అవి ఆయన స్మృతిలో ఉన్నాయి. ఎందుకంటే సమాధిలోంచి రమణుల వారు ప్రసాదించినటువంటి ఆ శ్లోకములు యథాతథంగా చెక్కు చెదరకుండా ఉన్నాయి. మిగిలిన శ్లోకముల్ని మళ్ళీ ఆయన ఇటు రచించేటప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. తదనంతర కాలంలో మిగిలినటువంటి గ్రంథములంతా పూర్తి చేసి 1000 శ్లోకములు మహానుభావుడు పూర్తి చేశాడు. ఇది ఉమాశాస్త్రం వెనక ఉన్నటువంటి అద్భుతమైన నేపథ్య గాథ. నిజానికి ఏ గ్రంథరచన వెనక కూడా ఇంతటి విశేషం ఉండడం చాలా అరుదు. మొత్తానికి ఉమాశాస్త్రం అనేది ఎంత అద్భుతమైన గ్రంథమో మనకు తెలుస్తున్నది. అలాంటి అద్భుత గ్రంథాన్ని మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఇక్కడ ఉమా సహస్రం అన్నారు కనుక ముందు ఉమానామం యొక్క విశేషాన్ని తెలుసుకోవాలి. అఖిల జగన్మాతో మా తమసా తాపేన చాకులానస్మాన్ అనుగృహ్ణా త్వనుకంప సుధార్ద్రయా హసిత చంద్రికయా అని కీర్తించారు ఆయన మొదటి శ్లోకంలోనే. ఇక్కడ ఉమాతోనే ప్రారంభమవుతున్నది. ఆ ఉమా అఖిల జగన్మాత, సర్వజగత్తుకి తల్లి అని. ఉమా అనేటువంటిది ఒక మహామంత్రం. ఇది పురాణాల్లో శాస్త్రాల్లో ఉమానామం గురించి చాలా విశేషంగా చెప్పారు. ఉమానామాన్ని భక్తిగా పఠించిన జపించిన అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. కేవలం ఉమానామం చాలు. శ్రీ ఉమాయై నమః, ఇది మహామంత్రం. ఇది ఉమేతి మాత్రా తపసో నిషిద్ధ పశ్చాదుమాఖ్యాం సుముఖీ జగామా అని కాళిదాసు కుమార సంభవంలో ఉమా అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్తున్నారు. అమ్మవారు పార్వతిగా అవతరించిన తర్వాత శివునికి తపస్సు చేయడానికి సిద్ధపడి వెళుతూ ఉంటే ఆమె తల్లి మేనాదేవి ఆ తపస్సుకి వెళ్ళవద్దు అన్నదిట. అది నిషిద్ధ వాక్యంగా అన్నది. ఎలా అన్నదంటే ఉ మా అంటే ఓయి వద్దు అని అర్థం, అంటే వెళ్ళవద్దు అని నిషేధవాక్యం ఉమా అన్నది. ఇక్కడ ఎప్పుడైతే తల్లి ఉ మా అన్నదో వెంటనే అమ్మవారు అది నా పేరమ్మ అన్నట్టు. ఇక్కడ ఈ విధంగా తపోనిషిద్ధంగా చెప్పబడినటువంటి ఉమా శబ్దాన్ని తన పేరుగా అమ్మవారు పలికారు ఇక్కడ. అయితే తపస్సుకి వెళ్ళొద్దు అనే మాట ఉమా అయితే అది అమ్మవారి పేరు ఎలా అయింది, అది ఎలా మంత్రమైంది అనేది ఒక ఆశ్చర్యకరమైన అంశం. ఆ అంశం ఏమిటో రేపు పరిశీలిద్దాం. ఉమా అనే నామంలో ఉన్న దివ్యత్వాన్ని గ్రహిద్దాం. సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త. తపస్సు, ధ్యానము, యోగము వంటివి మానసిక తపస్సు. అవి బయట కనపడవు. అవి పెద్ద పెద్ద డబ్బులు కట్టుకొని బయట కనపడవు. ఆ తపస్సు మనస్సులోనే పోతూ ఉంటుంది. ఉండిన చోటనే జపం చేస్తుంటాడు. ఆ జపం అంటే ఊపిరితోనే కలుపుకొని చేస్తూ ఉంటాడు. అది మనోజపం, మనస్సులోనే పోతూ ఉంటుంది. ప్రాణాయామాన్ని నియంత్రణ చేసుకుంటూ ఉంటాడు. అది మంచి యోగం. అది మానసిక తపస్సు. మానసిక తపస్సు మంచి గ్రంథాలను చదవటం వంటివి. మరి ఏంటి వాచిక తపస్సు, అవి మనసులో చేసేటువంటి తపస్సు. యోగం కానీ మనసులో చేసేటువంటి ఈ మంత్రం కానీ ధ్యానం కానీ ఇవంతా కూడా మానసిక తపస్సు అవుతుంది. ఇక మంచి మంచి పుస్తకాలు చదవటం అది వాచిక తపస్సు అవుతుంది. మానవ సేవ వంటివి చేయటం కాయిక తపస్సు అవుతుంది. ఈ కాయిక తపస్సు శరీరంతో చేసేటువంటి. అందుకని మనస వాచ కర్మణ ఇంద్రియాదులతో అని మన అన్నట్టుగా త్రికరణంగా మనసుతో కానీ శరీరంతో కానీ కొంచెం ధనంతో కానీ చేసేటువంటి సేవలు అవి కూడా ఉన్నాయి. అంటే ఈ కాయిక తపస్సు అంటే ఈ 3 రకాల తపస్సులు స్వర్గాన్ని అంటే ఆనందాన్ని ఇస్తాయి. వీటిలో మనస్సు అత్యంత ప్రధానం. మనస్సుతో చేసే సాధన గురించి తెలుసుకునే ముందు మనస్సు అంటే ఏమిటి అని కొంచెం ఆలోచించాలి. నిజానికి ఈ ప్రశ్న చాలా లోతైనదైనా సులభంగా చెప్పుకోవాలంటే మనలో ఆలోచనలు కలిగించే పనిముట్టే మనస్సు. మనస్సు ఏ జీవికైనా ఆలోచన లేనిదే ఏ ఇంద్రియమూ ప్రసరించదు కనుక అన్ని పనులకు మూలము మనస్సే అవుతుంది కదా. నిత్యము చలిస్తూ ఉండటమే
ఈ మనస్సుకు స్వభావం. నిత్యము అనుక్షణము, నిత్యమేమిటి, అనుక్షణము ఊపిరికి చలిస్తూ ఉంటుంది. దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుందో, దేని గురించి, దానిపై ప్రేమ పుట్టించడం మనస్సు చేసే విచిత్రాల్లో ముఖ్యమైనటువంటిది. నీరు నిరంతరం పల్లానికే ప్రవహించినట్లు బహిర్గత విషయాలు చివరకు దుఃఖాన్నే కలిగిస్తాయని తెలిసినా బయట పనులన్నీ కూడా మనస్సు మాత్రము వాటి మీదకే పోతూ ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా పరమాత్మ వైపు ప్రయాణం చేయాలనుకుంటే సాధకుడు ముందుగా మనస్సు యొక్క బయటి ప్రవాహాన్ని ఆపాలి. దాన్ని వెనక్కు తిప్పే కృషి చేయాలి, తప్పదు. అందుకే మొదట్లో ధ్యానము, యోగము మొదలైనవి మానసిక తపస్సులు అన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని మరింత వివరంగా పలికాడు. వేల కొద్ది కోరికలు కోరి అవి తీరక చికాకు పడుతూ ఉండటం మనస్సుకు మొదటి లక్షణం. కనుక సాధకుడు మనస్సును శాంతిగా పెట్టుకోవటానికి ప్రయత్నించాలి. ఇది మొదటి మెట్టు. లోపలి మనస్సులో శాంతి లేక, అంటే బయటి ముఖాన్ని మటమటాలు ఆడించుకోవటం, రుసరుసలా ఆడుకోవటం, మడుచుకోవటం, రుసరుసలా అనుకుంటూ మాట్లాడటం అనేవి మనస్సుకు మరొక స్వభావం అవుతుంది. కనుక సాధకుడి ముఖం సదా సౌమ్యంగా ఉండేటట్లు మనస్సును నచ్చజెప్పాలి. శాంతం అంటూ ఉండాలి. ఎప్పుడు మాటిమాటికి ముఖంలో కోపాన్ని ప్రదర్శించుకోకూడదు. మనస్సుకు వెళ్ళి చెప్పాలా, జాగ్రత్త, నువ్వు కోపపడకూడదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, దేని మీద దురాశ పడకూడదు, ఎవరి మీద ఈర్ష్య పడకూడదు, పొరపాటున అబద్ధాలాడి ఇంకొకటికి నొప్పి పట్టకూడదు అని చెప్తుండాలి. మనసు చెప్తూ ఉండాలి. సదా సౌమ్యంగా ఉండేటట్లు మనస్సును నచ్చజెప్పాలి. ఇది రెండవది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.